గురువుగారు ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజుకొక ప్రమాదం. న్యూస్ వింటుంటే కూడా భయమేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న చూసుకున్నట్లయితే ఇండియాలో ఆ బాంబ్ బ్లాస్ట్ దగ్గర నుంచి ఇంకా ఏం జరుగుతదా అనే విధంగా ఉంది. అంటే ప్రమాదాలనేది ఎవరైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒకరు, ఇద్దరు వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి గురి కావడం ఒకప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు చనిపోతే 10 మంది, 20 మంది, 100 మంది ఇలాంటి సంఖ్య పెరుగుతుంది. సో, ఇవిన్ని జరుగుతూ ఉన్నప్పుడు మామూలుగానే మనకేదైనా దేవుడిని ఆశ్రయిస్తాం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు భగవంతుడా నువ్వే కాపాడాలి అని. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అసలు ముందు మనల్ని కాపాడవలసినటువంటి అవసరం దేవుడికి ఏమున్నది అని మనం ఆలోచించుకోవాలి. ఎందువలన అంటే మనకు అన్ని రకాల ఆలోచనలు ఇచ్చాడు. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునేటువంటి స్థితి భగవంతుడు మనకు అందించాడు. ఇక్కడ ఇవన్నీ జరగడానికి అనర్థాలకు కారణం ఎవరు? దేవుడా, మనుషులా? మనుషులే. మరి తప్పులు చేసేదంతా మనుషులు చేసేస్తూ దేవుడు చూడట్లేదా అంటే ఆయనకు అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని ప్రతిఫలమే నువ్వు తీసుకుంటున్నావు. మంచి చేస్తే ఆ ప్రతిఫలం మంచిగానే తీసుకుంటావు, చెడు చేస్తే ఆ ప్రతిఫలం చెడుగానే తీసుకుంటాం. మనం తప్పదు. మనం ప్రతి ఒక్కటి చేస్తూ ఈదేవి పాకేవి ఎగిరేవి ఏమి ఆలోచన లేకుండా హింసాత్మకంగా వాటిని హింసిస్తున్నాం. మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాం ఈ రీల్స్లో. ఒక జీవి, అది కప్పే ఏనుగు, అది దాన్ని ఇలా పట్టుకొని నూనెలో ముంచుతున్నాడు. అది కాళ్ళు పైకి ఎగరేసుకొని తంటుంటే అందులో పెట్టి సగం ముంచి దాన్ని నవ్వుతున్నాడు. అది ఎంత క్రూరంగా చేసేటువంటి పని. అది చేస్తున్నప్పుడు అరే ఇది పాపం చేస్తున్నాను మనకు ఏమన్నా అనిపిస్తుందా? కొంచెమైనా మనకు బాధ వస్తుందా? లేదుగా. మరి అటున్నప్పుడు అంత క్రూరంగా అది ఒక జీవేగా. జీవి అంటే మీనింగ్ 84 లక్షల జీవరాశులు జన్మ ఎత్తిన తర్వాత మనం మానవ జన్మ ఎత్తుతున్నాం. ఈ మానవ జన్మ ఎత్తడానికి ముందు మనం కూడా ఎన్నో రకాల చీమలు ఇట్లా వచ్చాం. హచ్ అని తుమ్మితే వచ్చి కొన్ని జీవాలు చనిపోతాయి. అట్లా ఉన్నాయి అన్ని కోట్ల జీవరాశులు జన్మలు ఎత్తి పెదప మనం మానవ జన్మ ఎత్తుతున్నాం. ఈ జన్మే సార్థకతం. అటువంటి మనం ఎన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఈ ప్రమాదాలకి కారకులు మనమే కదండి. 60లో వెళ్తే క్షేమం, 100లో వెళ్తే ప్రమాదం. తెలిసి వెళ్ళటం మానేస్తున్నామా? కానీ దీనికి దోషులుగా ఎవరిని చిత్రీకరిస్తున్నాం? దేవుని. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇది కలియుగం, కలి ప్రభావముచే మొత్తం కూడా నడుపబడుతుంది ఇదంతా. మనం ఇందులో ఏం చేస్తున్నామనంటే ఇదంతా కలికాలంగా దాన్ని తప్పదంటున్నాం. ఇదే కలికాలంలో పుణ్యపురుషులు ఉన్నారు, మనుషులలో పుణ్యాత్ములు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు, ధన్యాత్ములు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, అధములు ఉన్నారు, అధమాధములు ఉన్నారు. 7 రకాల మనుషులు ఇక్కడే బ్రతుకుతున్నారు. మరి అందులో ఎక్కువగా అధమాధములు వీళ్ళే బ్రతుకుతున్నారు. మరి పుణ్యాత్ముల సంఖ్య తక్కువనే ఉంది. ఎందుకని? వాళ్ళు ఇవన్నీ మాకు అక్కర్లేదు, ఇది కలియుగం అయితే మాకేంటి, ఏ యుగం అయితే మాకేంటి, మా అనుష్ఠానాలు చెప్పాలి మేము చేసుకుంటాం అనుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ కాపాడుకునే వాళ్ళకి తోడుగా ఉత్తములు నిలబడి ఉన్నారు. ఆ ఉత్తములకి పుణ్యాత్ములకి తోడుగా ధన్య జీవులు ఉన్నారు. ఇకపోతే మధ్యములు, చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేవాళ్ళు, అథములు మానేస్తా ఏమవుతుంది, అథమాథములు అసలు నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు కూడా మానే. ఇంతమంది తత్వంలో భగవంతుడు అందరికీ నిప్పు ముట్టుకుంటే ప్రతి మనిషికి కాలుతుందిగా. ఆ సిస్టమ్ అందరికీ ఇచ్చాడు. కానీ ఎవరికి వాడు ఒక సొంత బుర్రను ఉపయోగించుకొని ప్రకృతిని చెడబట్టి దాని యొక్క వైఖరిని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు జరిగిందంతా ఒకెత్తమ్మ. రేపు 14-15వ తారీఖు నుంచి మొదలు పెడితే సంక్రాంతికి ఒక 8-9 రోజుల వరకు కూడా జరగబోయేటువంటిది మనం చూస్తాం. చూడండి ఎలా ఉంటుందో రాబోయే సంక్రాంతి కండి. ఆ దేశము ఈ దేశము ఆ దేశం అని కాదు, జరగబోయేటువంటిది ఒక రకమైనటువంటిది మనం ఇంతవరకు చూడనివి విననివి విచిత్రమైనటువంటి ఘటనలు మనం వింటాం. చాలా చిత్రంగా ఉంటాయి ఘటనలు, భయంకరంగా గొలుపుతూ ఉంటాయి, హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. అటువంటి బాధాకరమైన సన్నివేశాలు, హృదయం రగిలిపోతూ ఉంటుంది. అటువంటి సన్నివేశాలు కూడా ఈ జనవరి సంక్రాంతికి మనకు ఇంకా 8-9 రోజుల ముందు వరకు మనం చూస్తున్నామమ్మా. కారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి భగవంతుడికి ఎందుకు ముడేస్తున్నాం? ఇది పూర్వం ఒక వీడియో చూసేవాడు ఎవడో,
నా భార్య స్నానం చేస్తుంటే దేవుడు అంతా ఉంటాడు కదా, నా భార్య స్నానం చేస్తుంటే దేవుడా నా భార్య స్నానం చేస్తుంటే నువ్వు చూడకు, ఇంతమంది ఆడపిల్లలకి అత్యాచారం చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు, అటువంటి దేవుడు కాదని చెప్పి అతను ఎవరైతే పూర్వం మాట్లాడారని అనుకున్నా. ఇంతటి మేధా సంపత్తి గల మనుషులు కూడా ఉన్నారా, వీళ్ళ వల్లనే దేశం సర్వనాశనం అయిపోతుంది అనుకున్నా. ఏమిటి, ఒక మనిషిని నాశనం చేస్తుంది ఎవరు, ఇంకొక మనిషే కదండి. ఒక పులిని చూసి ఇంకో పులి భయపడుతుందా, ఒక పిల్లిని చూసి ఇంకో పిల్లి భయపడుతుందా, కానీ ఒక మనిషిని చూస్తే ఇంకో మనిషి భయపడుతున్నాడు. కారకులు ఎవరు, మనుషులే. అంటే మన ఒక వికృతమైన చేష్టలు, క్రూరమైన చర్యలు, భయభ్రాంతికి గురి చేస్తే మనం ఇవన్నీ చేసుకొని దేవుని నిందిస్తున్నా చూశారండి, అది చాలా తప్పు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి దానికి కూడా మానవ నిర్మితమే, మానవ కల్పితమే, మానవ వికృత చేష్టలు. ఇంతకన్నా నేను కొన్ని విషయాలు చెప్పకూడదు కానివ్వండి. అన్నం లేనివాడు దొంగతనం చేస్తాడు, వాడికి అన్నం పెడితే దొంగతనం చేయడుగా. అలా అన్నం పెట్టడం అలవాటు చేస్తే సోమరివాడు అవుతాడు, సోమరివాడైతే మనం అన్నం పెట్టలేం, ఆ తర్వాత వాడు చనిపోతాడు. వాడికి అన్నం పెట్టడం కాదు, వాడికి ఒక పని ఏర్పరిచి ఆ మనిషి బ్రతకడానికి 10,000 ఖర్చు పెట్టి అన్నం పెట్టడానికన్నా ఒక పనప్ప చెప్పి కాస్త డబ్బు ఇవ్వు, అతని జీవనోపాధి తెలుస్తుందిగా. ఆ పని చేయడం మొదలు పెడితే అతను నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వదిలేసేసి ఉచితంగా వచ్చేటువంటి వాటికి అలవాటు పడి తేలికగా కష్టపడకుండా డబ్బు సంపాదించేయాలి అనేటువంటి ఒక మెదడుతో చేయరాని పాపాలని చేసి ప్రకృతిని చెడబట్టినప్పుడు ఆ ప్రకృతి ప్రకోపం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే మొన్న బస్ యాక్సిడెంట్ చూసుకున్నాం కదండి. అందులో చాలా మంది దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు ఏ పాపం తెలియని వాళ్ళు నిజంగా చనిపోయారు అంటే ఒక్కొక్కసారి భగవంతుడు కూడా లేడేమో అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. సో అంటే అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అండి? మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది, అదే రోజు అదే రోడ్లో ప్రతిరోజు ఏదో ఒక బస్సు వెళ్తూనే ఉంది, ప్రతిరోజు అదే రోజులో బస్సు వెళ్తున్న ఆ రోజు అక్కడ జరిగింది అంటే ప్రారంధ కర్మ ప్రారంధం, దాన్ని తప్పించిన ఎవరి వల్ల కాదు, యథార్థంగా జరిగింది. కథల రూపంలో వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సు వెళ్తుంటే 4-5 సార్లు పిడుగు పడింది, వాళ్ళందరికీ భయం వేసింది. బస్సులో ఎవరికో ఒకరికి ఆయుష్ తీరిపోయింది కాబట్టి వాడిని ఒక్కరిని దింపేస్తే మనమందరం ప్రశాంతంగా వెళ్ళిపోతాం అని అనుకొని ఎక్కడైతే పిడుగు పడుతుందో ప్రతి మనిషిని అక్కడికి వెళ్ళి నించోమన్నారు బస్సులో నుంచి. 45 మంది బస్సులో ఉన్నారు, 44 మంది వెళ్ళి పిడుగుపడే చోటుకి వెళ్ళొచ్చారు, ఎవరి మీద పిడుగుపడలా, అందరూ వచ్చేసారు. ఇంకొకడు ఉన్నాడు, అతను ఇక్కడ ఉన్నాడు, సో మనం అందరం వెళ్ళాం, పిడుగుపడలేదు కాబట్టి అతని ద్వారా మనం రక్షింపబడుతున్నామేమో, మన మీద పిడుగు పడలేదు కదా అని ఆలోచించవలసింది పోయి ఇతను ఒక్కడు ఉండటం వల్లనే పిడుగులు పడుతున్నాయి, వీడిని దింపేస్తే మనందరం క్షేమంగా ఉంటాం, వీడిని దింపేద్దాం అని చెప్పి వాడిని నానా రకాలుగా దోషణలు ఆడతారు. వాడు భయపడుతూ వెళ్ళి అక్కడ నిలబడతాడు, ఆ పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది. అంటే అందులో ఒకవేళ నిజంగా ఒకడి కనుక ఆయుష్ ఉన్నట్లయితే ఏదో ఒక రూపంలో వాడు దిగేస్తాడు కిందకి. మొన్న ఫ్లైట్లో అంతమంది చనిపోయినప్పుడు మీరు విన్నారు? అవును, ఒక పర్సనే విండో దగ్గర ఉన్న ఒక 11వ నెంబర్ సీట్ ఏదో అతను బ్రతికాడు అన్నారు. యోగం అతనికి ఉంది ఆయుష్ అనుకుంటే అతను దిగేంతవరకు వీళ్ళందరూ వదిలిపెట్టాలి, అతను దిగంగానే పిడికొచ్చి బస్సు మీద పడింది. సో అందులో ఎవరికైనా ఒకవేళ ఆయుష్ ఉన్నది అనుకుంటే ఒకటి అందరు ప్రాణాలు నిలబడతాయి, లేదా అతను దిగేంతవరకు ఏదో ఒక విఘ్నం వస్తూనే ఉంటుంది, విసుకొచ్చి అతను దిగేస్తాడు, ప్రమాదాలు జరుగుతాయమ్మా. ఇది మనం గమనించుకోవాలి. మనం చేసేటువంటి అదేంటున్నా ఈ పనులన్నీ చేసేది మనమే. మనం చేసేటువంటి పనులకు దేవుణ్ణి ఎందుకు నిందిస్తున్నాం? నిందించాల్సిన అవసరం ఏముంది? ఆయన గారు కూడా, కమల్ హాసన్ గారు కూడా, మీ దేవుడికి బుద్ధి లేదు, గుళ్ళో మీరందరూ వెళ్ళి పూజలు చేసుకుంటూ వస్తారు కానీ గుడి బయటటువంటి ముష్టి వాళ్ళకి ఏ ఒక్కళ్ళు కూడా చేయరు అంటారు. బాగానే ఉంది, నువ్వు పుట్టినప్పుడు నీ గత ఏంటి? ఆస్తిపరుడిగా పుట్టలేదుగా, నిన్ను ఒక నటుడిగా ఏదో ఒక రూపంలో భగవంతుడు కరుణిస్తే నువ్వు ఇలా ఇంత స్థితికి వెళ్ళావు. అలా ఉన్న వాళ్ళకి నువ్వు ఎవరికైనా సాయం చేసి ఇల్లు కట్టించి ఇంట్లో అట్టు పెట్టగలిగావా? మరి ఎలా మాట్లాడుతున్నావు? అంటే ఏమిటంటే తిన్నది అరగక, దీనికి ఒక సామెత పెద్దవాళ్ళు చెప్పారు, దొరికేవాడికేమో అరగదు, అరిగేవాడికేమో దొరకదు అని చెప్తారు చూసారా. అలాంటి పరిస్థితుల్లో ఇటువంటివన్నీ కూడా మనం స్వయంకృతంగా చేసుకుంటున్నాం. చేసుకొని ఏ ఒక్కళ్ళైనా సరే దీని విధానం ఏంటి, ఇది ఏ రాష్ట్రంది, ఇక్కడ ఎందుకు, ఏం పట్టించుకోవట్లే, మనం ఇష్టం వచ్చేట్టు తిరుగుతున్నాం. అది అలవాటైపోయింది జనాలకి. ఎట్లా వారి బస్సు యాక్సిడెంట్ జరిగింది,
రేపు ఇంకోటి జరుగుతుంది, ఈ విషయం పక్కకి వెళ్ళిపోతుంది. ఎల్లుండి ఇంకోటి జరుగుతుంది, ఆ విషయం పక్కకి వెళ్ళిపోతుంది. ఇది అలవాటు చేసింది ప్రజలేనండి. దేనికైనా అది నాశనం కావాలన్నా, ఒకటి బాగుపడాలన్నా ప్రజలే కారకులు. ఎందువల్లనంటే రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు చేస్తే ఏం కాదండి. ఒకటి మనకు వద్దు అనుకుంటే మౌనంగా ఊరుకోవాలి. ఇప్పుడు ఒక షాపులో మనం కొనకూడదు అనుకున్నాం, ఎవ్వరూ ఆ షాపుకి వెళ్ళటం మానేస్తే 2 నెలల పాటు వాడే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. కాకుండా వాడి దగ్గర కొనేవి కొంటూ వాడిని తిడుతూ ఉండటం వల్ల ఏంటి ఉపయోగం? ఈ తిట్టే ప్రతిదీ కూడా నీకు కౌంట్ అవుతూ ఉంటుంది. చిత్రగుప్తుడు చిట్టా రాస్తూ ఉంటాడు, నీకు నీ లక్క పురుతుగానే ఏదో ఒక రకంగా నీకు ఫుల్ స్టాప్ పెడతాడు. దానికి భగవంతుడు మనం ఎలా నిందిస్తాం? చాలా తప్పండి. అది ఎక్కడా కూడా భగవంతుడు ఒకడే నీకు. బాబు నీకు 2 దారులు చూపించా, నువ్వు ఏ దారి ఎన్నుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎన్నుకున్న దారి మంచైనా చెడైనా నువ్వే బాధ్యుడివి. నీకు మంచైనా నీకు తోడుంటా, చెడైనా నీకు తోడుంటా. ఎందుకంటే నీకు చూపించవలసిన బాధ్యత నాది. 2 దారులు చూపించా, ఈ దారిలోకించి నువ్వు వెళ్ళు అనేటువంటిది కూడా నీకు నేను తెలియజేయించా. కానీ నువ్వేం చేసావు? నేను ఈ దారిలోంచి వెళ్తాను. యథా విధి హుతాగ్నీనాం, యథా కామార్చితార్థినాం, యథా పరాధదండానాం, యథా కాల ప్రబోధనాం. విధి ఎప్పుడూ కూడా రాత్రి అయింది, ఉదయం పూట తెల్లవారింది. అవసరాన్ని బట్టి విధి ఎప్పుడు మారలేదు. యథా విధి హుతాగ్నినాం, అగ్నిహోత్రం కూడా అంతే, ఎప్పుడూ కూడా దానికి మండే స్వభావమే ఉంటుంది. నువ్వు ఏది వేసినా మండుతుంది. యథా కామార్చితార్థినాం, నువ్వేం చేస్తున్నావు? కామం అనగా కోరికలు. ఆ కోరికలలో ఏది ఎలా కోరుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచింటే నీకు ఏది తోస్తే అది కోరుకొని, ఏది పడితే చేసుకొని దాని కర్మ నువ్వు చేసేటువంటి నీ కుటుంబం మొత్తం అనుభవించేలా చేస్తున్నావు. మంచైనా చెడైనా నీకు అనుకోకుండా నువ్వు చేసేటువంటి పుణ్యం వలన 10 మందికి ఏదైనా ఉపకారం చేయడం వలన నీకు వచ్చినంత ఫలితం నీ కుటుంబం మొత్తం ఆనందిస్తుంది. అలానే నువ్వు చేసిన పాపం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా కుటుంబం మొత్తం అనుభవించాల్సింది. దానికి భగవంతుడికి మనం పెట్టుకోకూడదమ్మా. ఇప్పుడు ప్రజెంటు 14-15వ తారీఖు నుంచి మొదలుకుంటే సంక్రాంతికి 8-9 రోజుల ముందు వరకు కూడా చూడండి ఏం జరగబోతున్నాయో ఈ నవంబర్ నుంచి. వీళ్ళందరూ అంటారు తెలుసా, ఆయన ఇంట్లో చెప్తా, మీ మొహాల మండ ఇంతే చెప్తారేంటారు బాబు. ఎందుకు చెప్తున్నాము? జాగ్రత్త పడతావు కదా, చెబితే తెలుసుకొని జాగ్రత్త పడతావు. వీళ్ళంటారు జరిగిన తర్వాత చూస్తా. మంచిది. 3 ఏళ్ల క్రితం నేను బండి మీద వెళ్తూ కింద పడ్డా. సంబంధం లేదు, ఊరికే అలా వెళ్తూ సరదాగా ఏదో ఏమీ లేదు, నడి రోడ్డు మీద ఏదో గుద్దుకున్నట్టుగా కింద పడ్డా. దెబ్బ తగిలి మచ్చ వచ్చింది. ఈ బ్రతుకున్నంతకాలం ఈ మచ్చ అయితే పోదుగా. దెబ్బ పోయింది, మచ్చపోతుందా? పోదు. ఈ శరీరం మొత్తం మీద ఈ మచ్చ క్లియర్గా కనిపిస్తూనే ఉంది. నేనేమంటాను, కష్టం రాబోతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడు, ఈశ్వర ఆరాధన చేసుకో. ఎంత ఈశ్వర ఆరాధన చేసుకుంటే అంతగా నాయన ఈశ్వర ఈ జరగబోయేటువంటి 40-50 రోజులలో ప్రమాదాల వలన ఏ కుటుంబం రోడ్డు మీద పడకుండా చూడు, నమస్కారం చేసుకో. కాదు జరిగితే చూస్తా, జరిగితే చూసేదేం లేదు. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడితే ఇలానే చివరికి మచ్చలు మిగులుతాయి. కనుక ఆ స్థితి లేకుండా భగవంతుని మనస్ఫూర్తిగా ఈశ్వర అపరాధ సహస్రాన్ని మేము తెలిసే కావాలని చేశాం, మనుషులం కదా. మంచి అని తెలిసినప్పటికీ కూడా చెడు జోలికే వెళ్తాం. చెడు మమ్మల్ని ఆకర్షిస్తుంది. ఎలా అండి? అందమైనటువంటి అమ్మాయి ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. కానీ అది ఒక మాయ. అదే మాయ నీకు పెళ్ళిన తర్వాత ఆకర్షిస్తుందా? అంటున్నాను కాదు, అదే అమ్మాయి ముందు ఆకర్షించింది, పెళ్ళైన తర్వాత ఆకర్షిస్తుందా? పోవే అంటున్నాం కదా, పెళ్ళైన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఎందుకని? అదే మాయ. ఆ మాయ నుంచి బయటికి రాగలిగితే చాలండి, మనకు నిజంగా సంతోషంగా ఉంటాం. ఆ మాయ నుంచి బయటికి రాలేక బయట ఒక ఐహికం అనేటువంటి ఒక యోగాన్ని దేవతను చూస్తూ ఇందులోంచి బయటికి రాకాల, ఇందులోకి ఇరుక్కొని మురిక్కూటమి లాంటిది, అది చాలా బాగుంటుంది. దుర్గంధం వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో ఉంటూ బయటికి రావాలన్న ఆలోచన లేక రాలేక మంచిని చూస్తూ అక్కడికి వెళ్ళచ్చు, కానీ ముందు ఇది అయిపోవాలి అనేటువంటి దాంట్లో మనం ఇరుక్కున్నంత కాలము కూడా మనకి ఇవి తప్పవు. ఈ రాబోయేటువంటి కాలమైన వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తుందని నాకు అనిపిస్తుంది. కానీ ముందే బుద్ధి తెచ్చుకోగలిగితే బాగుపడతారమ్మా.